దీనిని మీరు నార్మల్ విటమిన్ సి టాబ్లెట్ లాగా ఉపయోగిద్దాం అనుకున్నట్లయితే ఉపయోగించకండి. ఎందుకంటే ఇందులో జింక్ ఉండడం వల్ల దీని యొక్క డోసేజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అస్కార్బిక్ యాసిడ్ మరియు జింక్. ప్రస్తుతం దీని ధర రూ. 115 ప్రతి 15 టాబ్లెట్స్‌కి. అంటే ఈచ్ టాబ్లెట్ వాల్యూ రూ. 7.80. దీనిని టొరెంట్ ఫార్మా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీనిని ముఖ్యంగా మన శరీరంలో సరిపోయేంత ఇమ్యూనిటీ లేనప్పుడు, అంటే తరచుగా జబ్బుకు గురవ్వడం, అంటే జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలకు త్వరగా గురవ్వడం. అలాంటి సమస్యల నుంచి త్వరగా మనం రికవరీ అవ్వాలంటే జింక్‌తో పాటు అస్కార్బిక్ యాసిడ్ మెడికేషన్‌ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్ ఇంకా వేటి కోసం ఉపయోగిస్తారంటే, స్కర్వీ అనే వ్యాధిని తగ్గించేందుకైతే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలేంటంటే, బలహీనత, ఆకలి లేకపోవడం, నోటి చిగురు వాపుగా ఉండడం, బరువు తగ్గడం, అలసట మరియు ఆయాసంగా ఉండడం. ఈ సమస్య ఎక్కువగా పిల్లలలో మరియు వృద్ధులలో కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు సరైన పోషకాహారం తీసుకోరు కాబట్టి. ఇంకా దీనిని నోరు మరియు నాలుకపై వచ్చే చిన్న చిన్న పుండ్లు మరియు గాయాలను తగ్గించడం కోసమైతే ఈ మెడికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. మరియు ముక్కు నుంచి రక్తం కారడం అనే సమస్యను తగ్గించడం కోసం కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. విటమిన్ సి అనే ఈ టాబ్లెట్ ఇండివిడ్యువల్‌గా మరియు కాంబినేషన్ మెడికేషన్ లైక్ బి కాంప్లెక్స్ ప్లస్ విటమిన్ సి ఆ విధంగా కూడా అవైలబుల్‌గా ఉంటుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ తయారీకి అస్కార్బిక్ యాసిడ్‌ని సప్లిమెంట్‌గా ఇస్తుంటారు. ఈ ప్రోటీన్ కొత్త కణాల ఏర్పాటులో మరియు పాడైపోయిన కణాలను తిరిగి జీవింపజేసే విధంగా కూడా సహాయం చేస్తూ ఉంటుంది. కొల్లాజెన్ అనే ప్రోటీన్ మన శరీరంలో తగినంత ఉండడం కారణం చేతనే కార్టిలేజ్, ఎముకలు, దంతాలు, చర్మం, టెండాన్స్, లిగమెంట్స్, రక్తనాళాలు మన శరీరంలో సరైన క్రమంలో పనిచేయగలుగుతున్నాయి. ఒకవేళ వీటి పనితీరులో ఏదైనా లోపం ఉందంటే విటమిన్ సి లోపం ఉన్నట్టే. అప్పుడు మీరు డాక్టర్ గారి అడ్వైస్‌తో విటమిన్ సిని అయితే తీసుకోవచ్చు. కొల్లాజెన్ అనే ప్రోటీన్‌ని మన శరీరంలో ఉత్పత్తి చేయాలంటే మనం రోజుకి ఎంత అస్కార్బిక్ యాసిడ్‌ని తీసుకోవాలంటే మగవారైతే 90 మిల్లీగ్రాములు, ఆడవాళ్ళైతే 75 మిల్లీగ్రాములు, అదే గర్భవతులైతే 115 మిల్లీగ్రాములు రోజువారీగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని మనం రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. అస్కార్బిక్ యాసిడ్‌ని తీసుకోవడం వల్ల కొందరిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం మరియు కిడ్నీలో కూడా రాళ్ళు ఏర్పడే ఛాన్స్ ఉండడం. ఈ చూబుల్ టాబ్లెట్‌ని మీరు రోజుకు ఒకటి చొప్పున 10 రోజుల నుంచి 15 రోజుల వరకు, లేదా ఎక్కువగా సమస్యలున్నట్లయితే ఒక నెల నుంచి 3 నెలల వరకు, అందులోనూ డాక్టర్ గారు అడ్వైస్ చేసిన విధంగా అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గాల్ బ్లాడర్ లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారు అడ్వైస్ చేసిన విధంగానే ఉపయోగించవలసి ఉంటుంది.